సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. ఒక విషయం అయితే మీకు ఎప్పటి నుంచో కన్వే చేయాలనుకున్నది. మనీ మంత్ర అనే సబ్జెక్టు అకార్డింగ్ టు మీ మీరు నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్న సబ్జెక్టు, ఇవాళ అది స్కూల్స్ కాలేజెస్ వాటికి సంబంధించి లైఫ్ స్కిల్స్లో ఒక పార్ట్గా అయిపోయింది. నాకు కొంతమంది, నేను రీసెంట్ అవుట్ ఆఫ్ స్టేషన్ అంటే వైజాగ్ వెళ్ళేసి వచ్చాను, కొంతమంది నన్ను ఇది చేశారు. మీది చూసి ఇచ్చేయటం వల్ల ఒక్కొక్క దీన్ని ఎందుకు మేము లైఫ్ స్కిల్స్ కింద పిల్లలకి చెప్పకూడదని చెప్పేసి అనిపించి స్కూల్లో వారానికి ఒకసారి దాని మీద అవగాహన క్లాసెస్ కూడా కల్పిస్తున్నామని చెప్పేసి అన్నారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. అది నేను మీకు ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను, కానీ ఆ ఎక్సైట్మెంట్ పోద్దని ఇప్పుడు వీడియోలో చెప్తున్నాను. చాలా మంది కూడా వాళ్ళ సంస్థల్లో కూడా మన సబ్జెక్ట్ని ఒక ఇదిగా తీసుకొని ప్రతిరోజు వాళ్ళు ఏ వీడియో చూశారు, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడాలు, ఇంకా ఏమేమి చేయాలి అనేది వాళ్ళే కాన్షియన్స్ ఇచ్చుకుంటారు. మంచి డెవలప్ అవుతున్నారు, మంచి మార్పు ఉంది, సంతోషం. నేనైతే పర్సనల్ చాలా హ్యాపీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గ్రేట్ స్టెప్, గ్రేట్ ఇనిషియేషన్ అంటారా, గ్రేట్ అచీవ్మెంట్ అంటారా, వాట్ ఎవర్ ద రీజన్, వాట్ ఎవర్ ద వర్డ్స్. కొన్ని మన సక్సెస్ వింటా ఉన్నప్పుడు మన తెలియని హ్యాపీనెస్ ఉంటుంది, ఏమో ఆ దిష్టే మళ్ళీ అనిపించినట్టు ఉంటుంది అనమాట. చెప్తున్నాను జనరల్. గ్రేట్ సార్, థ్యాంక్ యూ. ఈ వీడియోలో ఏం చెప్తాను దీని గురించే చెప్తున్నాం. ఎందుకంటే ఒక డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్ బయటకు వచ్చిన తర్వాత ఎలా జీవించాలో తెలియదు, సర్టిఫికేట్ మాత్రం ఉంటుంది. ఓకేనా, చాలా మంది పరిస్థితి అదే. ఈ రోజుల్లో ఏంటంటే ఎంత పెద్ద కోర్సులు చేసినా సరే మళ్ళీ ఉద్యోగం కోసం ఎత్తుకోవడం, లేదా నేనేం చేయాలని ఒక క్వశ్చన్ ఒకటి. ఇది అయిన తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కువ స్టడీ చేస్తే ఇంకా అవకాశాలు ఉంటాయి, ఆ తర్వాత ఇంకా ఎక్కువ స్టడీ చేస్తే ఇంకా అవకాశాలు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఒక డిగ్రీ అనేది నీకు ఒక హోదానిచ్చి నిల్చోబెడుతుంది తప్ప జీవితాన్ని ఇవ్వట్లేదు. అర్థమైందా? అంటే డిగ్రీ చదవద్దాని కాదు, చదవాలి కంపల్సరీ. ఎందుకంటే ఒక హోదా నిలబెట్టుకోవడానికి కానీ, లేకపోతే నువ్వు ఫలానా తెలియడానికి అది ఓకే. కానీ జీవితం వేరు, డిగ్రీ వేరు కదా. ట్రూ అండి. జీవితం వేరు, డిగ్రీ వేరు. అప్పుడు ఎంతోమంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు కూడా ఒక ఎక్సలెంట్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. కానీ ఇంత చదువుకున్న వ్యక్తి కూడా చేయలేకపోతున్నాడు. చాలామంది చూశాను, నాకు తెలిసినంత మట్టుకి ఎంతోమంది నా దగ్గర వస్తుంటారు, చేస్తుంటారు. కానీ చాలా గొప్ప మేధావులు, ఒక స్థాయికి వెళ్ళిన వాళ్ళు మధ్యలో ఎక్కడో ఏదో డిస్టర్బెన్స్ అయిపోయి నేను ఏం చేయలేని పరిస్థితిలో మిగిలిపోయాను. అంటే వాళ్ళందరికీ సబ్జెక్ట్ కావాలి, అంతే కదా. వాళ్ళందరికీ సబ్జెక్ట్ కావాలి. ఎందుకు కావాలి సబ్జెక్ట్ అంటే, పుస్తకం ఇది. మనం ఏం నేర్పుతున్నాం అంటే దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నీ యొక్క జీవన విధానం ఏంటి, జీవన విధానంలో నువ్వేమేమి తెలుసుకోవాలి. వేదానుసారంగా, వేదానుగతంగా మనకి దాశరథి రంగాచార్య గారు రాశారు వేదం జీవననాథం. అసలు నీ యొక్క జీవిత విధానం ఏంటి, వేదం ఏం చెప్తుందనేది నేర్పింది మనకి. దాంట్లో చక్కగా వివరించాడు ఆయన. చిన్న మాటల్లో మనకు అర్థమయ్యే భాషలో చక్కగా వివరించారు ఆయన. అది ఒకటి అర్థమైతే అయిపోతుంది. ఎందుకంటే మనం ఎలా జీవించాలని మనకు తెలిస్తే ఇంకెవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? అందుకే మనం కూడా దాన్ని ఆధారం చేసుకొని మన సబ్జెక్ట్ తీయడం జరిగింది. ఏది మన ఋషులు ఎంగిలని ఎన్నోసార్లు చెప్పాను. కాబట్టి ముందు నువ్వు జీవించడం ఎలాగని తెలియనప్పుడు ఎత్తుకోవడం అవుతుంది తప్ప, ఒక సరి అయిన తృప్తికరమైన జీవితం జీవించినప్పుడు లైఫ్ అంతా అలాగే అయిపోతే చివరి టైంలో కూడా ఎత్తుకునే పరిస్థితి ఎంతోమందిని చూశాను. అర్థమైందా? ఒక మంచి లైఫ్ లీడ్ చేసిన వాళ్ళు కూడా చివరి టైంలో కూడా ఎత్తుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది, ఇలాంటివి ఎందుకు వస్తుంది? కాబట్టి మీరు అన్నట్టు ఎడ్యుకేషన్లో ఖచ్చితంగా ఈ జీవన విధానం ఎలా అనేది మనకు నేర్పగలగాలి. మనం ఏం చెప్తున్నాం అంటే నాగరికతలు చెప్తున్నాం, సంస్కృతులు చెప్తున్నాం, ఇవన్నీ చెప్తున్నాం. జరిగిపోయిన వాటి గురించి మనకు సంబంధం లేదు కదా. ఎప్పుడు నీకు ఆధునిక యుగం బట్టి నువ్వు ఎలా జీవించాలి, ఎలా నువ్వు మనుగడ సాగించాలి, ఎలా సంపాదించాలని నేర్పితే సరిపోతుంది. అర్థమైందా? దానికోసం జాబ్ అవసరం లేదు కదా. మన సబ్జెక్ట్లో ఎవరికి చేయకింద మనం జాబ్ చేయం కదా మనం. అవునా కదా? అవును కదా సార్. చేయద్దన్నప్పుడు మనం ఏంటి, మనకు జీవన విధానం నేర్చుకుంటే సరిపోతుంది అంతే. ఫస్ట్ ఒకటి. రెండోది, జీవన విధానంతో పాటు డబ్బు సంపాదించడం అనేది నేర్చుకుంటే సరిపోతుంది. మీరు అలా మాట్లాడుతుంటే మన పరిస్థితి మారాలి అంటే పద్ధతి మారాలి అంటే డబ్బు సంపాదనకు సంబంధించినటువంటి మన వీడియోస్లో మీరు ఇచ్చినటువంటి లైఫ్ స్కిల్స్ని డిజైన్ చేసుకొని అడాప్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనం ఇంకా మారడానికి సిద్ధంగా లేనప్పుడు నేను ఎవడు మార్చలేరు.
మార్చలేడు. కాబట్టి నీ జీవితాన్ని నువ్వే తయారు చేసుకోవాలి, నీ జీవితాన్ని నువ్వే క్రియేట్ చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా నువ్వు మోల్డ్ అవ్వాలి. మోల్డ్ అయినప్పుడు మాత్రమే నీ జీవిత విధానంలో తేడా అనేది వస్తుంది. అది రావాలన్నప్పుడు నువ్వేం చేయాలి? ఫస్ట్ పాయింట్ మీరేం చేయాలంటే, ఇప్పుడు ఉన్న జీవితానికి ఏనాడు కూడా అడ్జస్ట్ కావద్దు. అర్థమైందా? ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే అలా అడ్జస్ట్ కాకపోతే దానికి సంబంధించిన ఖర్చులు ఎక్కడ నుంచి తెస్తావు, లేకపోతే అప్పుల పాలు అయిపోతావు, ఇవన్నీ చెప్తారు మనకి పెద్దలు, ఇవన్నీ చెప్తారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఉన్న పరిస్థితులు వేరు, దాన్ని బట్టి వాళ్ళు చెప్పారు తప్ప అదే ఇప్పుడు వర్తించదు కదా. అప్పటికిప్పటికి పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. కాబట్టి నీ జీవిత విధానంలో తేడా రావాలన్నప్పుడు నీకు ఏదైతే నీ జీవిత విధానంలో నువ్వు ఎలా జీవించాలనుకున్నావో దానికంటే ఎక్కువ ఉన్నతంగా ఆలోచిస్తూ దానికి తగ్గట్టు ఆలోచన చేసినప్పుడు దానికి తగ్గ ఇన్కమ్ సోర్స్ అనేది రావడం మొదలు. ఫస్ట్ పాయింట్. 2, ఇతరుల మీద ఆధారపడద్దు. ఏ విషయంలో అయినా సరే ఇతరుల మీద ఆధారపడద్దు. అంటే మీకు ఫస్ట్ ఒక డిగ్రీ చదువుకున్న బయటికి రాగానే ఒక యువకుడు ఏం ఆలోచిస్తాడంటే, ఈ డిగ్రీ ద్వారా నేను ఎంత సంపాదించగలను అనేది ఆలోచిస్తాడు. ఓకేనా? కానీ మామూలు చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళ చదువు ద్వారా ఎంతో గొప్ప తయారు చేసి, ఒక గొప్ప విధి విధానాన్ని తయారు చేసి లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మనకి. నువ్వు కేవలం ఆ డిగ్రీ ద్వారా నేను ఈ జాబ్ చేయాలి, నెలకు 30,000 15,000 సంపాదించాలని ఎందుకు అనుకుంటున్నావు? నీకు ఆలోచన ఎందుకు రాలేదు? ఇక్కడ తేడా ఉంది. ఈ చిన్న తేడాలు ఏమైపోతుందంటే, నువ్వు ఎప్పటికైనా ఇలాగే మిగిలిపోతావు. అంటే నీ ఆలోచన ఏంది, నేను డిగ్రీ చేశాను దీనివల్ల ఇంత సంపాదించగలను, ఆగిపోయింది అక్కడికి, నీ స్టాప్ అయిపోయింది. నువ్వు డిగ్రీ చేసినది ముందు మర్చిపోయి అంతకంటే ఉన్నతమైన జీవితాన్ని నువ్వు ఎలా జీవించాలి, ఎలా క్రియేట్ చేయాలి, నువ్వు కొత్తదనాన్ని ప్రపంచానికి ఎలా చూపించాలి, ఆలోచన చేసినప్పుడు కదా అప్పుడు నీకు కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త దారి అనేది కనిపిస్తుంది. అప్పుడు నీకు డిగ్రీ కనిపించాయి. ఇది మర్చిపోయినావు కదా నువ్వు. కాబట్టి ఏదైతే ఒకటి నువ్వు బేస్ చేసుకున్నావో దాన్ని బట్టి నీ జీవితం ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు మీరు పీజీ చేశారా, మరి ఒక లెక్చరర్ని తీసుకున్నారు, ఆయన సబ్జెక్ట్లో ఆ సబ్జెక్ట్ తప్ప ఇంకేం చెప్పలేడు ఆయన, బయట ప్రపంచం గురించి ఇంకేం చెప్పలేడు ఆయన. అంటే తను డిసైడ్ చేసుకున్నాడు, నేను ఇది చేశాను, నేను దీంట్లోనే డెవలప్ కావాలి, దీన్నే స్కిల్స్ చూపించాలి అంటే. బయట విషయాల్ని నువ్వు ఎందుకు ఆలోచించట్లేదు? బయట ఉన్నతంగా మీరు ఎందుకు ఆలోచించట్లేదు? మన సబ్జెక్ట్లో అవన్నీ ఏమి ఉండవు కదా. ఎంతోమంది చదువురాని వాళ్ళు కూడా వీళ్ళ లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారు, వాళ్ళకి పెద్ద చదువులు ఏం లేవు కదా, వాళ్ళు దాన్ని బేస్ చేసుకోలేదు కదా. కాబట్టి ఫస్ట్ మీరు ఒక చదువుని ఫస్ట్ పక్కన పెట్టండి. చదువుకి డబ్బుకి సంబంధం లేదు అక్కడ. ఇది బాగా మైండ్లో పెట్టుకోండి. దాన్ని మైండ్లో పెట్టుకొని మీరు కొత్తగా ఏం క్రియేట్ చేయగలుగుతారు, దానివల్ల ఎంత డబ్బుని సృష్టించగలుగుతారు, ఎంత సంపదను సృష్టించగలుగుతారు, ఎంత ఐశ్వర్యాన్ని సృష్టించగలుగుతారు, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ చేయగలుగుతారు. ఇది దృష్టిలో పెట్టుకోండి. ఆటోమేటిక్ దానికి సరిపడా వనరులు ఆటోమేటిక్ వచ్చేస్తాయి. మీరు ఇలా మాట్లాడుతుంటే కెరీర్ గైడెన్స్కి సంబంధించి ప్రొఫెషనల్స్ మాట్లాడతారు, మనీ గైడెన్స్ సంబంధించినటువంటి, అంటే డిగ్రీ ఫినిష్ చేసిన వాళ్ళకి ఇది ఒక దారి ఉంది, ఈ సబ్జెక్ట్లో మీరు ఇలా వెళ్తే ఇలా సక్సెస్ అవుతారు అని చెప్తున్న ఫీల్ కలుగుతుంది సార్. అదేనండి, ఇప్పుడు డిగ్రీ చేసిన తర్వాత నీకేం చేయాలో అర్థం కాదు. అవునవును, అదే ఏదైనా ఒక పట్ట పుచ్చుకొని బయటకు వచ్చావు, తర్వాత ఏంది వాట్ నెక్స్ట్ అని, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది పాట కూడా ఉంది. అదే కెరీర్ గైడెన్స్ లో అందరూ అడుగుతారు కదా నెక్స్ట్ ఏంటి అని. మళ్ళీ ఏమంటావు, మళ్ళీ పీజీ అంటావు, మళ్ళీ పీజీ అయినాక ఇంకేదో కోర్స్ అంటావు, మళ్ళీ మొత్తం సగం లైఫ్ దాంట్లోనే పోయిన తర్వాత నువ్వు సాధించేది ఎప్పుడు? వాటన్నిటికి కారణం ఇదే కదా. ముందు దీని మీద దృష్టి పెట్టారనుకోండి, అవన్నీ పక్కన వెళ్ళిపోతాయి, ఇది మాత్రమే వస్తుంది. గ్రేట్ మనీ గైడెన్స్ టు ఆల్ ద డిగ్రీ స్టూడెంట్స్. ఓన్లీ మనీ. మన సబ్జెక్టే మనీ. మనం దాని గురించే మాట్లాడతాం, దాని గురించే చెప్తాం, ఇంకేం మాట్లాడము మనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.